అందరికీ ఆదర్శం. ఇవాళ తీగుల్ మొత్తం తెలంగాణకే ఆదర్శంగా నిలిచిందని చెప్పుకోక తప్పదు. ఈ మాట ఎందుకంటున్నా అంటే ఈవెన్ మా సిద్దిపేటలో కూడా లేదు. బహుశా వేరే పార్టీలకు ఉన్నదో లేదో నాకు తెలియదు. కానీ టీఆర్ఎస్ పార్టీకి ఒక గ్రామములో స్వంత భవనం కట్టిన ఘనత తీగుల్ గ్రామానికి మా కార్యకర్తలకే దక్కింది. రాష్ట్రంలో బ్రహ్మాండమైన తెలంగాణ భవన్ హైదరాబాద్ ఉంది. జిల్లాకు ఒక తెలంగాణ భవన్ ఉంది. యాన్నన్న ఉంటే మండల కేంద్రంలో ఉండొచ్చు, కాన్స్టిట్యున్సీలో ఉండొచ్చు. కానీ ఒక గ్రామములో సొంత జాగ కొని సొంత పైసలతో పార్టీ ఆఫీస్ కట్టిన ఘనత మా తీగుల్ బీఆర్ఎస్ కార్యకర్తలకే దక్కుతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. దాదాపు 17,84,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇంత అద్భుతమైన ఆఫీస్ ను ఇంత సెంటర్ లో కట్టిందంటే నేను మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇది రేపు రాష్ట్రానికి ఆదర్శం. ఊరూరికి చెప్తా తీగులలో కట్టిన మీ సంగతి ఏందని అడుగుతాయిగా. అంత బాగా చేసింది. నిజానికి 2001లో పార్టీ జర ఆపు బిడ్డ, డబ్బా ఆపున్నా, జర నీడకుండు బిడ్డ, ఎండగొడుతుంది నీడక. 2001లో బీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు జాగ ఉన్నారు. పార్టీ పెట్టినాడు జాగ ఉంటే ఇవాళ రజతోత్సవం జరుపుకునే రోజు బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేసినాం. 10 సార్లు అంతేనా? పార్టీ పెట్టిన జాగొన్నాం. రజతోత్సవ సందర్భంగా, రజతోత్సవం మొన్ననే జరుపుకున్నాం వరంగల్, మీరందరూ కూడా వచ్చింది. రజతోత్సవ శుభ సందర్భంలో రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దినం ఎల్లుండి 2 తారీఖు. ఈ శుభ సందర్భంలో మనం ఈ పార్టీ ఆఫీస్ ప్రారంభించుకోవడం నిజంగా నాకు ఎంతో గర్వంగా ఉంది, ఎంతో సంతోషంగా కూడా ఉంది అని మనం చేస్తా ఉన్నా. కార్యకర్తలు చందాల రూపంలో కాదు, స్వంత డబ్బులు మీ జేబుల్లో నుంచి డబ్బులు వేసుకొని మీరు ఈ భవనం కట్టించిందంటే నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళు. అయినా ఈ గ్రామమే గొప్పది నా దృష్టిలో. తీగుల్ గ్రామానికి బాగా చరిత్ర ఉన్నది. ఏ ఉద్యమమైనా తీగుల్ ముందుంటది. ఆనాడు స్వాతంత్ర్యం కోసం రజాకర్ల మీద ఉద్యమం చేస్తే కూడా తీగుల్ గ్రామం ముందుండి రజాకర్ల మీద పోరాడినటువంటి చరిత్ర కూడా ఈ తీగుల్ గ్రామానికి ఉన్నది. 1969లో మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం, తొలి తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ ఊరు నుంచి ఆ రోజుల్లోనే కుమ్మరి బాలయ్య గారు, కిష్టాపురం శాంతయ్య గారు, వడ్ల ఆంజనేయులు గారు, పాటకు మల్లారెడ్డి గారు, ఇట్లా ఎంతో మంది 69 తెలంగాణ ఉద్యమంలో ముందుండి జై తెలంగాణ అని పోరాడిన చరిత్ర తీగుల్ గ్రామానికి ఉన్నదని గుర్తు చేస్తా ఉన్నా. నాటి నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ మా గ్రామ యూత్ ఆనాడు పోరాడితే ఇవాళ యూత్ కూడా స్వంత డబ్బులతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి ఇవాళ మీరు కూడా మా యూత్ కూడా చరిత్ర సృష్టించిండ్రు. నేను మీకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి రేవంత్ రెడ్డి, మా యూత్ పేరేముండే, యువసేన యూత్, మా యువసేన యూత్ ఇవాళ అద్భుతమైన తెలంగాణ తల్లి చూస్తే దండం పెట్టే బుద్ధి అవుతుంది, చూస్తే ఆ తల్లిని ఆరాధించే బుద్ధి అవుతుంది. ఆ తల్లిలో అన్ని కనబడుతున్నాయి. కానీ రేవంత్ రెడ్డి వచ్చి మన తల్లిని మార్చిండు, తెలంగాణ తల్లిని మార్చిండు. మీరందరూ చూసింది కదా, మార్చిండా లేదా? తెలంగాణ తల్లిని మార్చిండు. ఏమన్నాడు? మార్పు 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 అన్నాడు. ఏం మార్పు తెచ్చిండ్రా అంటే తెలంగాణ తల్లిలో మార్పు తెచ్చిండు. ఉద్యమం అప్పుడు ఒక తల్లి, అధికారంలో ఉంటే ఒక తల్లి ఉంటుందా? ఆ తల్లి మనకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఆ తల్లి ఉద్యమాల బాట పట్టించింది. ఆ తల్లి దీవెనలతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నటువంటి తల్లి ఈ తెలంగాణ తల్లి. కానీ దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి రాగానే ఈ తల్లిని మార్చే ప్రయత్నం చేసిండు. ఏమొస్తే తల్లిని మార్చితే ఏమనంటే ఏమంటాడు? కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా, కేసీఆర్ ఏం పని చేసిండో అది లేకుండా చేస్తా అంటాడు. ఏం చేస్తావు? రైతు బంధు బంద్ చేస్తావా? కళ్యాణ లక్ష్మి బంద్ చేస్తావా? కేసీఆర్ జిల్లాకు మెడికల్ కాలేజ్ కట్టిండు, అవి మానేస్తావా? అద్భుతమైన సెక్రటరియట్ కట్టిండు, దాన్ని తీసేస్తావా? 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టిండు, దాన్ని తీసేస్తావా? ఏం మార్పు తెస్తావు? మార్పు మార్పు అంటే తెలంగాణ తల్లిని తేవడం మార్పా? ఈ తల్లి మనకు అద్భుతమైన స్ఫూర్తినిచ్చింది.
తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చిన తల్లి, ధైర్యాన్ని ఇచ్చిన తల్లి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తల్లి. ఇవాళ ఈ తల్లిని మార్చి రేవంత్ రెడ్డి నేనేందో మార్చిన అంటాడు. కాకతీయుల తోరణం తీస్తా అంటాడు, చార్మినార్ బొమ్మ లేకుండా చేస్తా అంటాడు, తెలంగాణ తల్లిని మారుస్తా అంటాడు. నువ్వు చెప్పిన మార్పు గిదేనా? నువ్వేం చెప్పినావు? తెలంగాణ ప్రజల బతుకుదరువు మారుస్తా అన్నావు. అందులో మార్చిందైతే ఏం లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవాళ ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.